ఇక 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సిద్దిపేటలోని కోమటి చెరువు పొంగి పొర్లుతూ ఉండడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. గత 2 రోజులుగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా అటు గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ అదేవిధంగా సిద్దిపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షానికి ఆ కొమటి చెరువు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతమంతా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీనివాస నగర్ కాలనీ, అదేవిధంగా శ్రీనగర్ కాలనీ, సీతారామాంజనేయ థియేటర్ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారి బావిస్ఖాన్ పూల్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అటు హైదరాబాద్కు ఇటు సిద్దిపేటకు మధ్యలో రహదారి వంతెనపై నుంచి భారీ వర్షం పడటంతో భారీగా వరద ప్రవాహం ఉండడంతో కొద్దిసేపు ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల పాటు కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఉదయం నుంచే అధికారులు లోతట్టు ప్రాంతాల వద్ద పర్యవేక్షిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికీ వర్షం కురుస్తూనే ఉండడం, అదేవిధంగా వరద ప్రభావం అంతకంతకు ఎక్కువ అవుతుండడంతో పరిస్థితి ఈ సాయంత్రానికి మరింత ఉధృతంగా మారే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు ఎవరు రావద్దని చెప్పేసి సూచిస్తున్నప్పటికీ కూడా జనజీవనానికి అయితే తీవ్ర ఇబ్బంది అయితే కలుగుతుంది. ప్రధానంగా జిల్లాలోని అన్ని చెరువులు, వంకలు, వాగులు కూడా తీవ్రమైన వరద తాకిడితో ఉప్పొంగుతుండడంతో ఎప్పుడు ఏ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పేసి అధికారులు అటు ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కొమటి చెరువు వరద ప్రవాహానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడం, వర్షం అదేవిధంగా కురుస్తుండడం, అదేవిధంగా కొమటి చెరువు నుంచి వరద ఉధృతి ఎక్కువగా వస్తుండడంతో ఈ పరిస్థితి మరికొంతసేపు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు ఏం చేయాలనే దిశగా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరికొంతసేపటికి కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్టుగా స్పష్టం తెలుస్తుంది. మొత్తంగా సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు, అదేవిధంగా చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పరిస్థితి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.